సాక్షాత్తు వ్యాస భగవానుడే ప్రతిష్ఠించిన అయినవల్లి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోనసీమ జిల్లాలో ఉన్న శ్రీ అయినవల్లి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంకి అయితే వచ్చేసాం. ఈ ఆలయంలో విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం స్వయంభూగా వెలిసింది. కాణిపాకం వినాయకుడి తర్వాత ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన వినాయక స్వామివారి దేవాలయంలో ఈ దేవాలయం రెండవది. ఈ దేవాలయం అమలాపురం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అయినవల్లి గ్రామంలో ఉంటుంది. ఈ దేవాలయంలో మనం గరికపోసలతో అలాగే కొబ్బరికాయలతో స్వామివారిని పూజిస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల కొబ్బరికాయలు స్వామివారికి భక్తులు అయితే సమర్పిస్తారంట. మనం చూసే ప్రతి దేవాలయం కూడా తూర్పు ముఖంగా ఉంటాయి, కానీ ఈ దేవాలయంలో వినాయకుడు మాత్రం దక్షిణముఖంగా ఉంటారు. ఇక్కడ అదే ప్రత్యేకం. అలానే ప్రతి ఇల్లు కూడా తూర్పు కానీ ఉత్తరముఖంగా కానీ ఉంటే మనం అందరూ చాలా ఇష్టపడతాం. కానీ ఈ ఊర్లో మాత్రం దక్షిణముఖంగా ఉండే ఇల్లు అన్నీ కూడా చాలా అభివృద్ధి చెందాయి. దక్షిణాంధ్రాలో కాణిపాకం ఎంత ప్రత్యేకమైందో ఉత్తరాంధ్రాలో ఈ అయినవల్లి స్వామివారి దేవాలయం చాలా ప్రత్యేకమైంది. ఈ దేవాలయంలో స్వయంభూ వినాయక స్వామివారితో పాటు క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామివారు, అలాగే శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామివారు, అన్నపూర్ణాదేవి, అలాగే పరమేశ్వరుడి యొక్క ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయంలో ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. లక్ష్మీ గణపతి హోమం మనం చేయించుకోవాలనుకుంటే తెల్లవారు 11 గంటలకి సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. అలానే దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం సమయంలో ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించుకున్నారని కూడా పురాణాల్లో ఉంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదాన సత్రం నుంచి కొంచెం పైకి వెళ్తే మనకి ఆంజనేయ స్వామి వారి ఆలయం కనబడుతుంది. ఈ ఆలయం చూడడానికి చాలా బాగుంటుంది. ఒక చెరువులా ఉంటుంది. ఆ చెరువు పక్కనే ఆ స్వామివారి ఆలయం పక్కనే స్వామివారి యొక్క పెద్ద విగ్రహం కూడా ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మనం లాస్ట్ వీడియోలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వీడియో అయితే చేసాం. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. అందరూ వీడియో ఫుల్గా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.